ప్రతి రాత్రి లక్షలాది మంది భక్తులు వెళ్లిపోయిన తర్వాత తిరుమల కొండలపై ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. గంటల క్రితం వరకు గోవిందా గోవిందా అంటూ మారుమోగిన ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోతుంది. కాని ఆ నిశ్శబ్దం నిజంగా ఖాళీదేనా, లేక ఆలయం తలుపులు మూసిన తర్వాత కూడా అక్కడెవరో ఉన్నారా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, శతాబ్దాలుగా భక్తులను ఆశ్చర్యపరుస్తున్న ఒక రహస్యం. ప్రతిరోజూ వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటారు. కాని రాత్రి చివరి భక్తుడు వెళ్లిపోయిన తర్వాత, గర్భగుడి తలుపులు మూసిన తర్వాత అక్కడ నిజంగా ఏమి జరుగుతుంది? ఈ కథ అక్కడి నుంచే మొదలవుతుంది. రాత్రి క్రమంగా ముదురుతుంది. తిరుమల కొండలపై మంచు పరుచుకుంటుంది. వీధులు ఖాళీ అవుతాయి. ఆలయంలో చివరి సేవలు పూర్తవుతాయి. ఇప్పుడు జరగబోయేది రోజంతా జరిగిన సేవల కన్నా పవిత్రమైనదిగా భావిస్తారు. అది ఏకాంత సేవ. పేరు వినడానికి సాధారణంగా అనిపించినా దాని వెనుక ఉన్న భావన అసాధారణం. రోజంతా లక్షలాది భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత స్వామివారికి విశ్రాంతి కల్పించే సేవగా దీనిని భావిస్తారు. అర్చకులు ప్రత్యేక మంత్రాలతో సేవ నిర్వహిస్తారు. సంగీతం నెమ్మదిగా వినిపిస్తుంది. దీపాల వెలుగు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో చాలామంది భక్తులు ఒక ప్రశ్న అడుగుతారు: ఈ సేవ పూర్తయిన తర్వాత ఏమవుతుంది? అక్కడే మొదలవుతుంది అసలు రహస్యం. ఒక ప్రసిద్ధ విశ్వాసం ప్రకారం రాత్రి ఆలయం పూర్తిగా మూసిన తర్వాత దేవతలే వచ్చి శ్రీనివాసుణ్ణి ఆరాధిస్తారని చెబుతారు. ఆ మాట నిజమా? ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కాని ఈ నమ్మకం ఎందుకేర్పడింది? దానికొక కారణముంది. ప్రాచీన కాలం నుంచి తిరుమల కేవలం ఒక ఆలయం కాదు, దేవతలు కూడా దర్శించుకునే దివ్యక్షేత్రంగా భావించబడింది. అందుకే కొందరు భక్తులంటారు, పగలు మనుషుల సమయమైతే రాత్రి దేవతల సమయం. కాని ఇది మాత్రమే కాదు, ఇంకో కథ ఉంది. మరింత ఆసక్తికరమైన కథ. చాలామంది విన్నా పూర్తిగా అర్థం చేసుకోని కథ. ప్రతి ఉదయం సుప్రభాతం ప్రారంభం కాకముందు గర్భగుడి తలుపులు తెరుస్తారు. అప్పుడు కొంతమంది పాతకాలపు కథకులు ఒక విషయం చెబుతారు. రాత్రి ఉంచిన పుష్పాల అమరిక మారినట్లు కనిపించేదని, దివ్య సువాసనలు వ్యాపించేవని. ఇవి చారిత్రకంగా నిరూపించబడిన విషయాలు కావు, కాని భక్తుల ఊహాశక్తిని శతాబ్దాలుగా ఆకర్షిస్తున్న కథలు. అయితే అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఎందుకు ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉండగా తిరుమల చుట్టూనే ఇలాంటి కథలు ఎక్కువగా వినిపిస్తాయి? దానికి కారణం శ్రీనివాసుని కథలోనే దాగి ఉంది. పురాణాల ప్రకారం వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వచ్చిన మహావిష్ణువు కలియుగంలో భక్తుల కోసం ఇక్కడే నివసిస్తున్నాడు. అంటే భక్తుల దృష్టిలో ఇది కేవలం విగ్రహం కాదు, సజీవ దైవం. ఇక్కడే భావోద్వేగం మొదలవుతుంది. ఒక్కసారి ఊహించండి, ఒక భక్తుడు వందల కిలోమీటర్లు ప్రయాణించి గంటల తరబడి క్యూలో నిలబడి కేవలం 2 సెకండ్ల దర్శనం కోసం వస్తాడు. ఎందుకు? అతను రాయిని చూడడానికి రాలేదు, తనని చూస్తున్న దేవుణ్ణి చూడడానికి వచ్చాడు. అదే విశ్వాసం, అదే తిరుమల మహిమ. కాని ఇంకో రహస్యముంది. రాత్రి తలుపులు మూసే సమయంలో అర్చకులు ఎందుకు కొన్ని ప్రత్యేక విధానాలను అంత ఖచ్చితంగా పాటిస్తారు? ఎందుకు ప్రతి దశకు ఒక నియమం ఉంటుంది? ఎందుకంటే ఆలయం మూసివేయడం కూడా ఒక సేవగానే భావించబడుతుంది. అది ముగింపు కాదు, రేపటి దర్శనానికి సిద్ధం చేసే పవిత్ర ప్రక్రియ. ఇక్కడే చాలామంది ఒక విషయాన్ని మిస్ అవుతారు. రహస్యం తలుపుల వెనుక జరిగే అద్భుతాల్లో ఉండకపోవచ్చు. రహస్యం ఆ తలుపుల ముందు నిలబడే మన మనసులో ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి భక్తుడు ఒకే ఆశతో వస్తాడు, స్వామి నన్ను చూస్తున్నాడు అనే భావనతో. అదే భావన ఈ కొండలను సాధారణ కొండలుగా కాకుండా 7 కొండలుగా మార్చింది. అదే భావన లక్షలాది మందిని ప్రతి సంవత్సరం ఇక్కడికి రప్పిస్తోంది. అందుకే తిరుమల రాత్రి రహస్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజమైన రహస్యాలు ఎప్పుడూ కళ్లకు కనిపించవు, అవి విశ్వాసంలో దాగి ఉంటాయి. ఆలయం తలుపులు రాత్రికి మూసివేయబడతాయి, కాని భక్తి తలుపులు ఎప్పుడూ మూసివేయబడవు. బహుశా అదే కారణం కావచ్చు, వేల సంవత్సరాల తర్వాత కూడా లక్షలాది మంది ఇంకా అదే కొండ ఎక్కుతున్నారు, అదే పేరు జపిస్తున్నారు, అదే నమ్మకంతో జీవిస్తున్నారు. ఎందుకంటే దైవం నిజంగా ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియకపోవచ్చు, కాని ఆయన కోసం ఎదురుచూసే హృదయంలో మాత్రం తప్పకుండా ఉంటాడు. గోవిందా గోవిందా.